హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను అపర్చర్ ఏలవ్ అనే లావిలియర్ మైక్ ఒక అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఇది నేను లాస్ట్ మంత్ 20th ఆర్డర్ పెట్టాను క్యాంఫెరే వెబ్సైట్లో. కానీ అది నాకు రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 35 days పట్టింది. ఈరోజు నాకు ఇది అందింది. నేను దీన్ని అమెజాన్ వెబ్సైట్లో కానీ, ఈబేలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ మన ఇండియాలో అవైలబుల్ లేదు. ఇది నాకు $35 పడింది, అంటే అరౌండ్ 2300 రూపీస్. దీన్ని నేను మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. అంటే నాకు 2300 పడింది. ఇది ఇండియాలో అవైలబుల్ లేదు కాబట్టి మనము వేరే క్యాంఫెరే వెబ్సైట్ నుంచి తెప్పించుకున్నాను నేను. మీరు యూట్యూబర్స్ గానైతే మీకు కంపల్సరీ ఇది యూస్ఫుల్ అవుతుంది. చూశారు కదా, ఇది అపర్చర్ ఏలవ్ లావిలియర్ మైక్. నాకు ఇది చైనా నుంచి వచ్చింది. 35 days పట్టింది నాకు రావడానికి. ఇప్పుడు లోపల ఏముందో చూద్దాం. ఓకే, ఓకే. ఏదో చిన్న ప్రోడక్ట్ మాన్యువల్, సిలికా జెల్ చిన్నది, ఇదేదో ఇచ్చున్నాడు. ఈ బాక్స్ కొద్దిసేపు పక్కన పెడదాం. ఇది యాక్చువల్ బాక్స్ అన్నమాట. బాక్స్ చూడడానికి చాలా క్వాలిటీగా ఉంది. దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇది యాక్చువల్గా లావిలియర్ మైక్. ఇది కాలర్ పిన్ను. చూసారు కదా, చాలా పెద్ద కేబుల్ ఇచ్చాడు దీనికి. 8 meters లాంగ్ ఉంటుంది. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఒకటి. పోతే ఇది యాక్చువల్గా మెయిన్ యాంప్లిఫైయర్ అన్నమాట. ఇక్కడ మనం ఇన్పుట్ ఇవ్వాలి, ఇది అవుట్పుట్, ఇది ఛార్జర్ అన్నమాట. ఇది ఒకటి. ప్లస్ ఇది ఛార్జింగ్ కేబుల్. ఇది వచ్చి క్యామ్కార్డర్కి, జూమ్ H1కి, మన DSLR కెమెరాస్కి కనెక్ట్ చేయడానికి ఇచ్చుండే కేబుల్. ప్లస్ దీంట్లో వచ్చి ఇంకో కేబుల్ ఇచ్చున్నాడు. ఇది వచ్చి మన మొబైల్ ఫోన్కి, ల్యాప్టాప్కి వాటి పెట్టుకోవడానికి అన్నమాట. ఓకే, ఇది వచ్చి డెడ్ క్యాట్. ఒకవేళ మనం అవుట్డోర్స్లో షూటింగ్ ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తే ఏంటంటే విండ్ నాయిస్ని తగ్గిస్తుంది అన్నమాట. ఇదొకటి. దీంతోపాటు డెడ్ టేప్ అంటారు దీన్ని, డక్ టేప్. ఇదేంటంటే మనం ప్రొఫెషనల్గా లావిలియర్ మైక్ని యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ డక్ టేప్ని యూస్ చేసి మన షర్ట్కి కానీ, షర్ట్ లోపల కానీ దీన్ని యూస్ చేసుకోవచ్చు. చూశారు కదా మీరు, ఇది $35 వచ్చింది నాకు. ఈ బాక్సు, ఈ 3 కేబుల్స్, మొబైల్ కేబుల్, ఇది ఛార్జింగ్ కేబుల్, ఇది వచ్చేసి DSLR కెమెరాస్కి వాటికి యూజ్ చేసుకోవడానికి. ఇది వచ్చి యాక్చువల్గా యాంప్లిఫైయర్ది. దీన్ని మనం ఒకసారి కనెక్ట్ చేసామంటే ఇది
అవుతుందన్నమాట. చూసారు కదా, ఇది వచ్చి యాక్చువల్గా మనం యూజ్ చేసే లావలియర్ మైక్ అనమాట. ఇది యాక్చువల్గా మనం షర్ట్గా పెట్టుకుంటాము. ఇది పెడితే ఏంటంటే విండ్ నాయిస్ ఇవన్నీ తగ్గిస్తుంది అనమాట. దీన్ని నేను ఇంకా టెస్ట్ చేయలేదు. కంప్లీట్గా ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మీకు నేను నా నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను. దీన్ని ఎలా యూస్ చేయాలి, ఎలా ఉంది అని. యాక్చువల్గా ఇది బోయా మైక్ కంటే నాకు యూస్ఫుల్లే అనిపించింది. ఎందుకంటే బోయా మైక్లో మనము ప్రతిసారి ఒక వాచ్ LR41 అనే బ్యాటరీని యూస్ చేయాల్సి వస్తుంది, అంటే ప్రతి 1 మంత్కి. కానీ దీంట్లో ఏంటంటే ఆల్రెడీ ఇన్బిల్ట్ బ్యాటరీ ఉందన్నమాట దీంట్లో. సో ఒక్క ఛార్జింగ్ అయిందంటే 200 అవర్స్ పనిచేస్తుంది. మనకి ఈ బ్యాటరీని రీప్లేస్ చేసే బాధ తప్పుతుంది అనమాట. దానికోసమే నేను దీన్ని ఆర్డర్ చేశాను. దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ దీంట్లో ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంది కాబట్టి దీన్ని మనం దేని గురించి ఆలోచించకుండా హాయిగా యూజ్ చేయొచ్చు అనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను కంప్లీట్ డీటెయిల్స్ మీకు నా నెక్స్ట్ రివ్యూ వీడియోలో చూపిస్తాను. ఇది ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.